హాయ్ అండి. రుచికరమైన చపాతీలు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్న తర్వాత గ్లాస్ పాలు తీసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కానీ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకొని బాగా కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత బాగా ప్రెస్ చేస్తూ మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా మెత్తగా కలుపుకొని ప్రెస్ చేస్తూ బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని బాల్ సైజులో రౌండ్ చేసుకోవాలి. తీసుకొని పొడి పిండి చల్లుతూ చపాతీలాగా తయారు చేసుకోవాలి. బాగా సాదుకోవాలి. అలా సాదుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెనం పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత చపాతీని వేసుకొని బాగా బబుల్స్ వచ్చేటట్టు కాలనివ్వాలి. తర్వాత తిరగదిప్పి బాగా కాలనిచ్చి కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. మళ్ళీ అలాగనే ఇంకొక చపాతీ వేసుకొని అలాగే బబుల్స్ వచ్చేటట్టు కాల్చుకొని మళ్ళీ తిరగదిప్పుకొని ఆయిల్ వేసుకుంటూ కాల్చుకొని వేడివేడిగా ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, రుచికరమైన చపాతీలు తయారీ విధానం అయిపోయింది.